మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ సెంటెన్స్ చదివినప్పుడు కానీ, చూసినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ ఈ పదం ఇక్కడ ఎందుకుంది అని ఆలోచించారా? ఈరోజు మనం ఆ ప్రశ్నకు సమాధానం కనుగోబోతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ముజాదిద్ సాద్. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ వీడియో బేసికలీ ఎవరైతే ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో బేసిక్స్ నుంచి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మా నాన్నగారు ఇంగ్లీష్ టీచర్ అండి, మొహమ్మద్ షాహిద్ అహ్మద్ గారు. ఎంఏ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్. ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఇవి మీ అందరికీ ఉపయోగపడతాయని భావిస్తూ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఏది నేర్చుకోవాలన్నా ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుందండి, ఒక పట్టుదల, ఒక టైం ఫ్రేమ్ పడుతుందండి దేనికైనా. ఫర్ ఎగ్జాంపుల్, సైక్లింగ్ నేర్చుకోవాలి అంటే సైకిల్ కొనుక్కుంటే సరిపోదు, ఆర్ యూట్యూబ్లో సైకిల్ ఎలా రైడ్ చేయాలని వీడియో చూస్తే సైక్లింగ్ రాదండి. ఇట్స్ అబౌట్ యూ ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టీస్ ఒక 10 to 15 టైమ్స్ పడిన తర్వాతే మీరు బాగా సైక్లింగ్ నేర్చుకుంటారు. సో ఇది కూడా ఒక ప్రాసెస్ అండి. జస్ట్ లైక్ దట్ ఇన్ ఎ డే ఆర్ ఇన్ 2 days ఆర్ జస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ జాయిన్ అయినందువలన యూ విల్ నాట్ లెర్న్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అలాట్. ఇన్ అవర్ టుడేస్ ఎపిసోడ్ ఆర్ ఇన్ అవర్ టుడేస్ చాప్టర్ మనం పద విభాగాలు నేర్చుకుంటాము. ఎక్స్క్యూజ్ మీ ఫర్ మై తెలుగు. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు కన్వే ద సబ్జెక్ట్. Today our topic is parts of speech, which is pada vibhagalu. Now, parts of speech ante endi ani telusukundam, and dani yokka importance English lo adi enduku important anedi we will get to know. So oka vakyamlo ప్రతి పదానికి ఒక పని ఉంటుంది, ఒక విధి ఉంటుంది. ఆ పనిని కానీ విధిని కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే బ్రిక్స్, సిమెంట్, ఇసుక ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్లో కూడా ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా అంతే ఇంపార్టెంట్. అవి తెలుసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దామండి. మనకు 8 రకాలు ఉన్నాయి. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రెపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో తెలుగులో కూడా నేను మెన్షన్ చేశాను. ఇన్ కేస్ మీరు కానీ తెలుగు మీడియం అయితే యూ కెన్ రెఫర్ టు దీస్. లెట్స్ టాక్ అబౌట్ నౌన్, విచ్ ఈజ్ నామవాచకం ఇన్ అవర్ తెలుగు. సింపుల్ బేసిక్ డెఫినేషన్ చూసుకుంటే, ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ that refers to a person, place, thing or an idea. సో తెలుగులో నామవాచకం అనేది వ్యక్తి పేరు కానీ, ప్రదేశాల పేరు కానీ, ఒక వస్తువు పేరు కానీ తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రామ్, డిఫరెంట్ నేమ్స్, రాజు, బాలు, డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్. నౌ ఇఫ్ యూ సీ ప్లేసెస్, యూ హ్యావ్ schools, hospitals, malls. These are the things. Thing, books gani, water bottle or bags or flowers. These are all you can refer as things. So basically, now కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. నౌన్. ఈ సెంటెన్స్ చూస్తే, రాము పుస్తకం చదువుతున్నాడు. పుస్తకం ఎవరు చదువుతున్నారు, ఏం చదువుతున్నారు? సో ఒక పర్సన్, రాము అనే పర్సన్ ఏం చేస్తున్నారంటే ఒక పుస్తకం చదువుతున్నారు. సో ఈ సెంటెన్స్లోనే మనకు 2 నౌన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి పేరు రాము, అండ్ ఒకటి వస్తువు విచ్ ఈజ్ ఎ బుక్. నౌ ఇన్ ద సెకండ్ సెంటెన్స్, హీ వెంట్ టు హైదరాబాద్. హీ వెంట్ టు అనే వర్డ్ అనే సెంటెన్స్ ఒక ప్లేస్ని రెఫర్ చేస్తుందండి. ఆ ప్లేసే హైదరాబాద్. అతను హైదరాబాద్ వెళ్ళాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ అనేది ప్లేస్. సో ఈ సెంటెన్స్లో హైదరాబాద్ని నౌన్ అంటామండి. నాకు ఒక కొత్త కుర్చీ కావాలి. ఐ నీడ్ ఎ న్యూ చైర్. అతనికి ఏదో వస్తువు కావాలి, కొత్త వస్తువు కావాలి. ఆ వస్తువు ఏంది ఇక్కడ? కుర్చీ. జనరలీ వస్తువుల్ని ఏం రెఫర్ చేస్తాం? నౌన్. పులి జూలో ఉంది. ద టైగర్ ఈజ్ ఇన్ ద జూ. సో here you are referring to an animal, hence this is what is this is noun. So activity undandi. At the end I will give you an activity, maybe you can go through it. If you have any doubts, you can comment in our video.
ఇప్పుడు నౌన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. ప్రొనౌన్ని తెలుగులో మనం సర్వనామం అని అంటారండి. డెఫినేషన్ చూస్తే ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రీప్లేసెస్ ఎ నౌన్ టు అవాయిడ్ రిపిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈజీ ఎగ్జాంపుల్ చెప్తానండి. నా పేరు ముజాదిద్. ఇప్పుడు ముజాదిద్ హైదరాబాద్ వెళ్ళాడు, ముజాదిద్ ఆటో తీసుకున్నాడు, ముజాదిద్ కాలేజ్ వెళ్ళాడు, ముజాదిద్ ఇంగ్లీష్ బుక్ పట్టుకున్నాడు, ముజాదిద్ ఇంగ్లీష్ బుక్ చదువుతున్నాడు. ఇప్పుడు ప్రతిసారి ముజాదిద్ 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 అని అంటున్నాం. కానీ ప్రొనౌన్తో హెల్ప్ ఏమవుతుందంటే ఆ రిపిటేటివ్ నేమ్ తీసేసి మనం హీ అని పెట్టచ్చు. ముజాదిద్ వెంట్ టు హైదరాబాద్, హీ వెంట్ టు కాలేజ్, హీ వెంట్ బై ఆటో, హీ ఈజ్ రీడింగ్ బుక్, హీ ఈజ్ రీడింగ్ ఇంగ్లీష్ బుక్. సో ప్రతి చోట ముజాదిద్ అనే పదం తీసేసి హీ అని యూజ్ చేసామండి. ఇది లాంగ్వేజ్ చదవడానికి చాలా బాగుంటుంది. రాదర్ నేము ప్రతిసారి ముజాదిద్ ముజాదిద్ చదవడం కంటే ప్రొనౌన్ యూజ్ చేసుకుంటే ఇట్ రియలీ హెల్ప్స్. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఈ టాపిక్ కూడా మనం ఇన్డెప్త్గా మన ఫర్దర్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొనౌన్ గురించి ఒక పెద్ద వీడియోనే చేద్దాము. మనకు చాలా బిగ్ కాన్సెప్ట్ ఉంది ఇందులో కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉన్న ఎగ్జాంపుల్స్లో ఐ, హీ, షీ, ఇట్, దే ఇవన్నీ ప్రొనౌన్స్ అండి. ఇక్కడ మీరు టేబుల్ చూడగలరు. ఒక చిన్న టేబుల్ ఉంది వేర్ యూ హ్యావ్ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఐ, మీ, అండ్ ఇఫ్ యూ సీ దట్ ఈస్ ఫర్ సింగులర్ ప్రొనౌన్, అండ్ ఫర్ ద ప్లూరల్ యూ విల్ హ్యావ్ ఫర్ వి, అస్. ఇవన్నీ టేబుల్ చూడండి. మేబీ ఇన్ ఆర్ నెక్స్ట్ వీడియో ఐ విల్ టేక్ యూ త్రూ a complete in-depth definitions and then different pronouns. ఇది చూస్తే యాక్చువల్లీ ప్రొనౌన్స్లో కూడా అండి చాలా చాలా హైరార్కీ ఉందండి. చాలా రకాలు ఉన్నాయి. వేర్ రిలేటివ్ ప్రొనౌన్స్ అని, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని, పర్సనల్ ప్రొనౌన్స్, సబ్జెక్ట్ ప్రొనౌన్స్, రెసిప్రోకల్ ప్రొనౌన్స్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినెట్ ప్రొనౌన్స్, డెఫినెట్ ప్రొనౌన్స్ అని చాలా ఉన్నాయి. We will also go through it, but in another video, not in this video. ఇఫ్ యు ఆర్ రెఫరింగ్ టు యువర్ సెల్ఫ్ యూ సే ఐ. ఇప్పుడు మీరు మీకే రెఫర్ చేసుకుంటా ఉంటే ఐ, నేను. మీరు సెకండ్ పర్సన్ని ఎవరినైనా రెఫర్ చేస్తున్నారు, సెకండ్ పర్సన్ ఒక్కరే ఉన్నారు అంటే యూ అంటారు. యు ఆర్ గుడ్ అంటే యు ఆర్ గుడ్, మీరు మంచివాళ్ళు, మంచివారు. ఇప్పుడు నలుగురు ఐదుగురు ఉంటే వి అనుకుంటాం. వి ఆర్ గుడ్, మేమందరం మంచోళ్ళము. ఇఫ్ మీరు థర్డ్ పర్సన్ని ఎవరైనా రెఫర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నామండి. ఇప్పుడు మీరు నేను ఒక థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఒక సినిమా స్టార్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఒక యాక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అప్పుడు హీ యూజ్ చేస్తాం. ఒక యాక్ట్రెస్ గురించి, ఒక హీరోయిన్ గురించి మాట్లాడుకుంటుంటే షీ అని యూజ్ చేస్తాం. అదే మనం ఒక పెట్ గురించి కానీ, ఒక డాగ్ కానీ, క్యాట్ గురించి కానీ, ఒక వస్తువు గురించి మాట్లాడుతుంటే ఐ అని యూజ్ చేస్తాం. ఇట్ అని యూజ్ చేస్తామండి. సారీ, ఇట్. యా ఇది ప్రొనౌన్ గురించి అండి. లెట్స్ మూవ్ ఆన్ టు వర్బ్. వర్బ్ ఈజ్ బేసికలీ ఎ వర్డ్ దట్ షోస్ అన్ యాక్షన్, అకరెన్స్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్. తెలుగులో డెఫినేషన్కి వస్తే క్రియ అనేది చర్య లేదా జరుగుతున్న దాన్ని సూచించే పదం. ఫర్ ఎగ్జాంపుల్, రన్, ఈట్, ప్లే. ఇవి వర్బ్ ప్లేస్ వెరీ మేజర్ రోల్ అండి. అండ్ వర్బ్లో కూడా చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇది బేసికలీ ఒక పనిని డిఫైన్ చేస్తుందండి, ఒక ఇన్స్టెన్స్ని డిఫైన్ చేస్తుంది. ఒక ఏదైనా జరుగుతుంటే యాక్షన్ని డిఫైన్ చేస్తుందండి. దీంట్లో కూడా చాలా వర్బ్స్ ఉన్నాయండి, లైక్ హెల్పింగ్ వర్బ్స్ కానీ, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఫ్రేజల్ వర్బ్స్, లింకింగ్ వర్బ్స్, ట్రాన్సిటివ్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్ చాలా ఉన్నాయండి. ఇవి కూడా వాట్ వీల్ డూ ఈజ్ వెన్ ఎవర్ వీ హ్యావ్ అవర్ ఇన్ డెప్త్ సెషన్ వీ విల్ గో త్రూ ఇట్. బట్ హియర్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఓవర్వ్యూ. సో పని. రవి ప్లేస్ ఎ ఫుట్బాల్. రవి ఏం చేస్తున్నాడు? ఆడుతున్నాడు. హీఈస్ ప్లేయింగ్. సో దిస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ఎ వర్బ్. షీ ఈజ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఆమె సంగీతం వింటుంది. సో లిజనింగ్ అనేది ఒక పని, ఆ పని చేస్తుంది ఆమె. సో లిజనింగ్ అనేది ఈ సెంటెన్స్లో వర్బ్ అనమాట. అదే మీరు ఈ డయాగ్రామ్ చూస్తే, ఈ ఇమేజ్ చూస్తే, ఈ ఇమేజ్లో చాలా పనులు ఉన్నాయండి. కుకింగ్ కానీ, డ్రీమింగ్ కానీ, వాషింగ్, స్లీపింగ్, వర్క్, ఈటింగ్, వర్కింగ్. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ వర్బ్స్ అనమాట. అండ్ యాజ్ ఐ సెడ్, వర్బ్స్లో చాలా పెద్ద హైరార్కీ ఉందండి. వాట్ వీ విల్ డూ ఇస్ ఇన్ అనదర్ వీడియో వీ విల్ సీ, యాజ్ ఐ సెడ్. ఇప్పుడు యాడ్జెక్టివ్ గురించి చదువుదామండి.
యాడ్జెక్టివ్ అంటే విశేషణం. సింపుల్ డెఫినేషన్ అంటే అన్ యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ప్రొనౌన్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. తెలుగులో కానీ చూస్తే విశేషణం అనేది నామవాచకానికి గుణాలు, లక్షణాలు లేదా సంఖ్యలను చెప్పే పదం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్లో, ఈ ఇమేజ్లో ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్ అంటే ఆ ఏనుగు చాలా పెద్దది అని తెలియజేస్తున్నారు. చాలా పెద్దది, ఇట్స్ బిగ్ అంటున్నారు కదా, దట్ ఈజ్ యాడ్జెక్టివ్. ద క్యాట్ ఈజ్ స్మాల్, ఆ పిల్లి ఎలా ఉంది, చిన్నదిగా ఉంది. సెరా ఈజ్ హ్యాపీ గర్ల్, సెరా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, సెరా ఎలా ఉంది అంటే హ్యాపీ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ బేసికలీ డిస్క్రైబింగ్ సెరాస్ స్టేట్ ఆఫ్ మైండ్. పప్పీ లుక్స్ సాడ్, ఈ పప్పీ సాడ్గా ఉంది, ఈ పప్పీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, మూడ్ ఎలా ఉంది, సాడ్. సో యు ఆర్ డిఫైనింగ్ యువర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. దట్స్ వై యాడ్జెక్టివ్, యూ యూజ్ యాడ్జెక్టివ్. యాజ్ ఐ సెడ్ ఇందాక ఎగ్జాంపుల్స్ తీసుకున్నాగానే ద హౌస్ ఈజ్ బిగ్, హియర్ బిగ్ అనేది యాడ్జెక్టివ్. దిస్ ఈజ్ ఎ స్లో కార్, ఈ కార్ ఎలా ఉంది, చాలా స్లో ఉంది, ఈ స్లో అనేది యాడ్జెక్టివ్. ద టీ ఈజ్ హాట్, టీ ఎలా ఉంది, చాలా వేడిగా ఉంది ఆర్ వేడిగా ఉంది, సో ఇట్స్ హాట్ ఈజ్ ద యాడ్జెక్టివ్. హీఈస్ ఎ స్ట్రాంగ్ పర్సన్, అతను బలవంతమైన వ్యక్తి. స్ట్రాంగ్ అనే ఒక క్వాలిటీని ఈ పర్సన్, ఈ నౌన్ యొక్క క్వాలిటీని ఈ పర్టికులర్ వర్డ్ స్ట్రాంగ్ అనేది తెలియజేస్తుంది. సో ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. యాజ్ సెడ్ యాడ్జెక్టివ్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఐ రిక్వెస్ట్ యూ టు పాజ్ దిస్ వీడియో, టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ గో త్రూ ఇట్ అంటిల్ our next video. Yeah, let's move on to our next parts of speech, which is adverb. Adverb simple definition చూస్తే an adverb is a word that describes a verb, an adjective or another verb. It tells us how, when and where something happens. తెలుగులో కానీ చూస్తే క్రియ విశేషణం అనేది క్రియ లేదా విశేషణానికి సంబంధించి ఎలా లేదా ఎప్పుడు జరిగిందో చెప్పడం బేసికలీ. ఫర్ ఎగ్జాంపుల్, క్విక్లీ, స్లోలీ, నౌ. ఇప్పుడు మీరు నా దగ్గరికి రండి, నెమ్మదిగా మాట్లాడండి, వేగంగా బయలుదేరి రండి. సో ఈ పర్టిక్యులర్ వర్డ్స్ యాడ్వర్బ్ అని క్లాసిఫై అవుతాయండి. యాడ్వర్బ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, ఫ్రీక్వెన్సీ, డిగ్రీ అండ్ రీజన్. I request you to take a pause and go through the different adverbs. Maybe in our another video we will go through it in depth. Yeah? So ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. She runs quickly, she solved the puzzle easily. ఇక్కడ runs quickly. సో క్విక్లీ అనేది ఒక క్రియా విశేషణం అండి. ఆ పని ఎలా జరిగింది అనేది చెప్తుంది. వెరీ క్విక్లీ జరిగింది. పజిల్ ఎలా సాల్వ్ చేసింది, ఈజీలీ. ఐ ఆల్వేస్ వేకప్ అర్లీ, నేను ఎప్పుడు త్వరగా లేస్తాను. యా, దీంట్లో ఏది ఉందో మీరు గెస్ చేయగలరా, కామెంట్ చేయగలరా? ఐ ఆల్వేస్ వేకప్ అర్లీ, ఈ సెంటెన్స్లో యాడ్వర్బ్ ఎక్కడ ఉంది? సమ్ టైమ్స్ ఐ గో ఫర్ ఏ వాక్, ఈ సెంటెన్స్లో కూడా యాడ్వర్బ్ ఎక్కడ ఉందో మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. Now let's talk about preposition, which is vibhakti. If we go by simple definition, a preposition is a word that shows the relationship of a noun or a pronoun to another word in a sentence. అంటే ఒక వర్డ్ ఉందండి, అండ్ దెన్ ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉందండి. ఈ రెండు మధ్యలో రిలేషన్షిప్ని చూపించే వర్డే preposition. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్ ద కార్. ఇన్సైడ్ అనేది ఒక ప్రిపోజిషన్ అండి. సో గోయింగ్ అండ్ దెన్ కార్, ఈ రెండు మధ్యలో ఒక వర్డ్ కనెక్ట్ చేస్తుందండి, ఇన్సైడ్. సో దట్ ఇన్సైడ్ ఈజ్ ప్రిపోజిషన్. తెలుగులో డెఫినేషన్ చూస్తే విభక్తి అనేది నామవాచకం లేదా స్వరనామం మరియు వాక్యంలో వేరే పదం మధ్య సంబంధాన్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇన్, ఆన్, అండర్,
టు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అండి, కానీ ప్రిపోజిషన్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి. మనం మళ్ళీ చూద్దాం. ఇట్స్ లైక్ ద క్యాట్ ఈజ్ అండర్ దిస్ బాక్స్. ఇప్పుడు ఈ బర్డ్ బాక్స్ పైన ఉంది కాబట్టి ద బర్డ్ ఈజ్ ఆన్ ద బాక్స్. ఇక్కడ క్యాట్ చూడండి ఇన్ ఫ్రంట్ ఆఫ్, అండ్ దెన్ రెండు బాక్సుల మధ్యలో ఒక బర్డ్ ఉంది. ద బర్డ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద బాక్సెస్. అట్లాగా ఒక రిలేషన్షిప్ అనమాట. ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ ఒక వర్డ్తో ఎలా కనెక్ట్ అయింది, ఎలా రిలేట్ అయ్యింది అని చెప్పేదే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. టైమ్ కానీ, మేనర్, పర్పస్, ఏజెంట్, డైరెక్షన్ అండ్ ప్లేస్. ఐ రిక్వెస్ట్ యూ టు పాజ్ దిస్ వీడియో అండ్ గో త్రూ ఇట్. అండ్ ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. ఈ బ్యాగ్ లోపల పుస్తకం ఉంది. దట్ లోపల, రైట్, దట్ ఈస్ ప్రిపోజిషన్. ద క్యాట్ ఈజ్ ఆన్ ద రూఫ్. ఆన్ ద పిల్లి గోడ మీద ఉంది ఆర్ రూఫ్ మీద ఉంది అంటే పై మీద. సో దిస్ ఈస్ ద వన్. ద డాగ్ ఈజ్ అండర్ ద టేబుల్. ఈ పెట్ అనమాట. ఈ డాగ్ టేబుల్ కింద అనేది బేసికలీ ప్రిపోజిషన్. ఈ కింద అనేది డాగ్ని అండ్ దెన్ టేబుల్ని రెండింటిని ఒక రిలేషన్షిప్, ఒక మోర్ ఆఫ్ లెస్ రిలేటివ్ సెన్స్ ఫామ్ అవుతుందండి. దాన్ని బేసికలీ వర్డ్, ఆ సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలి అంటే కింద అనేది ప్రిపోజిషన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూజ్. Now let's talk about conjunction, which is basically sandhi in Telugu. A conjunction is a word that joins words, phrases or clauses. సంధి అనేది రెండు పదాలను లేదా వాక్యాలను కలిపే పదం. ఫర్ ఎగ్జాంపుల్ అండ్, బట్, ఆర్, బికాజ్. ఈ పర్టికులర్ ఇమేజ్లో జోయ్ లైక్స్ కుకీస్ అండ్ మిల్క్. సో ఎండ్ అనేది ఒక రెండు వర్డ్స్ని కలుపుతుందండి. కుకీస్ని, మిల్క్ని రెండు కలిపి. జనరల్గా ఒకవేళ విడివిడిగా రాయాలి అంటే జో లైక్స్ కుకీస్ ఫుల్ స్టాప్, హీ లైక్స్ మిల్క్. ఇప్పుడు అంత పెద్ద సెంటెన్స్ అవసరం లేదు, దానికి ఎండ్ అనే కంజంక్షన్ వర్డ్ యూస్ చేసి జో లైక్స్ కుకీస్ అండ్ మిల్క్. ఐ లైక్ టీ అండ్ కాఫీ, ఐ లైక్ పిజ్జా అండ్ బర్గర్. సో ఎండ్ అనేది. సమ్టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ టు గో అవుట్ బట్ ఇట్స్ రైనింగ్ అంటే బట్ అనే వర్డ్ కూడా ఐ లైక్ టు గో అవుట్, నాకు బయట వెళ్ళడం ఇష్టమే, కానీ ఇట్ ఈస్ రైనింగ్, వర్షం పడుతుంది. సో కానీ అనేది ఆర్ బట్ అనేది ఇట్ ఈస్ కంబైనింగ్ ఆర్ యాడింగ్, జాయినింగ్ దీస్ టూ సెంటెన్సెస్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కంజంక్షన్. కంజంక్షన్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయండి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ కోరిలేటివ్ కంజంక్షన్స్. వీ విల్ గో త్రూ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ అనదర్ వీడియో. లైక్ కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. ఐ లైక్ టీ అండ్ కాఫీ. నాకు చాయ్ మరియు కాఫీ ఇష్టం. ఇక్కడ మరియు విచ్ ఈస్ కాల్డ్ ఎండ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇట్ ఈస్ కాల్డ్ కంజంక్షన్. సో మీరు కూడా ఇక్కడ ఐ వాజ్ టయర్డ్ సో ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. Although it was raining, we went for a walk. Since you are here, let's start the meeting. సో ఈ 3 సెంటెన్సెస్లో మీరు కూడా కంజంక్షన్స్ ఏమున్నాయో కమెంట్ చేసి చెప్పండి. పాజ్ ద వీడియో అండ్ కమెంట్. లెట్స్ టాక్ అబౌట్ ఇంటర్జెక్షన్, విచ్ ఇస్ అవర్ లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అండ్ ఇంటర్జెక్షన్ డెఫినేషన్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆర్ ఎ ఫ్రేజ్ దట్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఎమోషన్ ఆర్ రియాక్షన్స్. సో ఈ పర్టికులర్ ఇంటర్జంక్షన్స్ ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్ని కానీ, ఒక సారోనెస్ కానీ, సాడ్నెస్ని, ఒక ఎమోషన్, బేసికలీ ఎమోషన్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. లైక్ వావ్, ఇప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచింది, యు సే హురే ఆర్ ఎస్ వి వన్ ద మ్యాచ్ అని ఎక్స్క్లమేషన్ పెడతాం చూడండి. ఆ ఎక్స్క్లమేషన్ యాక్చువల్లీ కన్వేస్ దట్ పర్టికులర్ వర్డ్ ఈజ్ ఇంటర్జెక్షన్. లైక్ ఇక్కడ కొన్ని ఎమోషన్స్ పెట్టాను నేను, వావ్, ఇపి, ఓ నో, హురే, ఇవన్నీ ఏంటంటే ఇంటర్జెక్షన్ అనమాట. ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయండి. ఐ రిక్వెస్ట్ యూ టు పాజ్ అండ్ గో త్రూ ద స్లైడర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కమెంట్. నౌ కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. వావ్,
That's an amazing view. Here he's getting surprised or he's getting amazed with that mesmerizing view. That's why he's telling wow. And yeah, we won the match. మనం మ్యాచ్ గెలిచామని ఒక సంతోషం అనమాట, వేర్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ హిజ్ ఎమోషన్. అలాస్ హీ లాస్ట్ హిజ్ వాలెట్ అంటే ఇది సాడ్ ఎమోషన్ అనమాట. ఉప్స్ ఐ మేడ్ ఎ మిస్టేక్, అయ్యో తప్పు చేశాను, దట్ అయ్యో అంటారు కదా, అది ఇంటర్జెక్షన్ అనమాట. ఇట్స్ బేసికలీ ఇందాక చూసినట్టు ఎమోషన్ ఆర్ రియాక్షన్. యా, ఇందట్టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేసిక్స్ కవర్ చేసామండి. నౌ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఒక సెంటెన్స్ తీసుకొని ఆ సెంటెన్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమున్నాయి అండ్ ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇన్ డెప్త్ వెళ్దాము. నౌన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ దెన్ ప్రొనౌన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ దెన్ వర్బ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. వర్బ్స్లో చాలా ఉన్నాయి. వర్బ్స్లో మళ్ళీ మీకు టెన్సెస్ వస్తాయి, వర్బ్ 1, V1 ఫామ్, V2, V3 అని చాలా. సో విల్ గో త్రూ ఆల్ ఆఫ్ దెమ్. బట్ టిల్ దెన్ మీకు ఒక చిన్న ప్రాక్టీస్ యాక్టివిటీ అండి. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ ఇచ్చాను, ద సన్ షైన్స్ బ్రైట్లీ. సో ఈ సెంటెన్స్లో నౌన్ ఏంది, వర్బ్ ఏంది, యాడ్వర్బ్ ఏంది అనేది నేను రాశాను. సన్ అనేది నౌన్, షైన్స్ అనేది వర్బ్. ఎందుకంటే షైనింగ్ అనేది ఒక పని, సో ఇట్ ఈస్ షైనింగ్, అండ్ సన్ ఈజ్ ద నేమ్, అండ్ బ్రైట్లీ ఎలా, క్వాలిటీ ఎలా, సో యాడ్వర్బ్. నౌ ఇక్కడ హీ ఈట్స్ అన్ యాపిల్, దే రన్ ఫాస్ట్, హీ క్విక్లీ ర్యాన్ టు ద స్టోర్, ఐ ఫౌండ్ ఎ న్యూ బుక్ ఆన్ ద టేబుల్. సో మీరు ఈ సెంటెన్సెస్ని హోంవర్క్లా చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ మీకు ఈ యాక్టివిటీ హెల్ప్ అవుతుంది, అట్లీస్ట్ టు అండర్స్టాండ్ బేసిక్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. తెలుగులో ఏమైనా తప్పులు జరుగుంటే ఐఎమ్ సారీ. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు టీచ్ యూ ఆల్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చిన యూస్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks everyone. Have a good day.